హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టైమ్ అండ్ వర్క్ టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ టాపిక్లో 16th క్వశ్చన్. ఓకే, చూడండి. A, B and C can respectively complete a piece of work in 20, 24 days and 36 days respectively. How many days will they take to complete the work if they work together? Question mark. చూడండి, ఏ యొక్క డేస్ వచ్చేసి 20. చూడండి, బి యొక్క డేస్ వచ్చేసి 24, సి యొక్క డేస్ వచ్చేసి 36. మనం ఆల్రెడీ కొద్దిగా రాసి పెట్టేసుకున్నాము. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ మూడింటి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఎంత ఫ్రెండ్స్? 20, 24, 36. ఓకే, 36. ఓకే, 2, 10, 24, 36. ఓకే, 360. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎల్సిఎం వచ్చేసి 360. ఎల్సిఎం వచ్చేసి 360. చూడండి, 360 20 తోటి ఎంతలో డివైడ్ అవుతుంది? 20 18s are 360. ఓకే, 24 15s are 360, 36 10s are 360. చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 18, బి యొక్క ఎఫిషియన్సీ 15, సి యొక్క ఎఫిషియన్సీ 10. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. ముగ్గురు కలిసి పనిచేస్తే ఈ 360 యూనిట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకేనా, ఈ మూడింటి యొక్క ఎఫిషియన్సీ టోటల్ ఎంత? 43. ఓకేనా, 43 3 తోటి డివైడ్ చేస్తే ఎంతలో డివైడ్ అవుతుంది? 43 1s are 43, 43 8s are ఎంత? 43 8s are 344, 43 8s are 344. రిమైనింగ్ ఎంత? 16. ఓకే, 8 16 by 43. ఆన్సర్ వచ్చేసి ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్. A can do 1/2 of a piece of work in 5 days. B can do 3/5 of the same work in 9 days, and C can do 2/3 of that work in 8 days. In how many days can 3 of them together do the work? చూడండి, ఏ వాల్యూ వచ్చేసి ఏ యొక్క డేస్ వచ్చేసి 1/2 ఆరో మార్క్ వచ్చేసి 5 days. నెక్స్ట్ బి యొక్క డేస్ వచ్చేసి 3/5 ఆరో మార్క్ 9. సి యొక్క డేస్ వచ్చేసి 2/3 పైన 3/5. ఓకే, నెక్స్ట్ 2/3 డేస్ వచ్చేసి 8. ఓకే, 1 5s are 5, 5 2s are 10. ఓకే, 5 2s are 10. నెక్స్ట్ 3 1s are 3 3s are 5 3s are 15. 2 1 2 4s are 8, 4 3s are 12. ఓకే, మనకు ఎల్సిఎం ఎంత చేయండి ఫ్రెండ్స్, ఎంత వస్తుంది? ఓకే, ఎల్సిఎం వచ్చేసి 60 ఫ్రెండ్స్. ఓకే, ఎల్సిఎం వచ్చేసి 60. ఓకే, 10 6 are 15 4s are 12 5s are. ఓకే, టోటల్ ఫ్రెండ్స్ ఈ మూడింటి యొక్క ఎఫిషియన్సీ కలిపితే 15 వస్తుంది. 15 తోటి డివైడ్ చేస్తే ఎంతలో డివైడ్ అవుతుంది? 4. ఓకే, 15 4s are 60. ఆన్సర్ వచ్చేసి 4. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. Both A and B together complete a work in 3 2/3 days. C and D complete the same work in 3 1/7 days. If A, B, C and D work together, how much time will it take them to complete half the work? Student friends, both A and B together complete work in 3 2/3 days. Okay, A plus B days వచ్చేసి 3 2/3. దీని ఎలా చేయాలంటే ఫ్రెండ్, 3 3s are 9, 9 plus 2. ఓకే, 11/2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిడి
సిడి యొక్క డేస్ వచ్చేసి ఎంత 3 1/7 7 3s are 21 plus 1 22/7 ఓకేనా 22/7 నెక్స్ట్ సి అండ్ డి అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ ఏ ప్లస్ బి అండ్ సి ప్లస్ డి ఈ నలుగురు కలిసి పనిచేస్తే ఓకే ఎంతలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఇప్పుడు న్యూమరేటర్ ఇక్కడ వచ్చేసి 11 ఇక్కడ వచ్చేసి 22. ఓకే న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం తీయాలి ఫ్రెండ్స్. ఓకే ఎల్సిఎం వచ్చేసి ఎంత 22 యొక్క ఫ్యాక్టర్ 11 కాబట్టి 22 ఎల్సిఎం అవుతుంది. 11 2s are 22 2 2s are 4. ఓకేనా ఈ 2ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. ఓకేనా ఇప్పుడు 2 ప్లేస్లో మనం 4 రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా 2 ప్లేస్లో 4 రాసుకోవాలి. ఓకే 4. ఓకే ఇప్పుడు 22 1s are 22 ఇక్కడ 1 కదా, మళ్ళీ 7 1s are 7. ఓకేనా 7 1s are 7. ఓకే ఇప్పుడు ఏ ప్లస్ బి సి ప్లస్ డి ఈ నలుగురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 11. ఓకేనా టోటల్ వర్క్ యూనిట్ వచ్చేసి 22. ఓకే టోటల్ 22ని ఈ నలుగురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది 11 1s are 11 2s are 22. ఓకే 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ A and B together can finish a job in 24 days, while A, B, C together can finish the same job in 8 days. C alone will finish the job in how many days? Okay, A plus B together can finish a job in 24 days, while A, B, C together can finish the job in 8 days. రెండిటి ఎల్సిఎం వచ్చేసి 24. 8 అనేది 24 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 24 1s are 24 8 3s are 24. టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి 4. ఇక్కడ ఏబి ఇక్కడ ఏబిసి. ఏబి ఎఫిషియన్సీ మనకు తెలుసు. ఓకేనా ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఏబిసి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. ఓకేనా ఇప్పుడు ఏబిసి నుంచి మైనస్ చేస్తే ఏబి క్యాన్సిల్ అయిపోతుంది, సి మిగులుతుంది. ఓకేనా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత 1 మైనస్ చేస్తే 3 నుంచి 2. ఓకే సి యొక్క వాల్యూ ఎఫిషియన్సీ వచ్చేసి 2. ఇక్కడ ఏమైనా అడుగుతున్నారు ఏబిసి సి ఎలాన్ అన్నాడు కదా, సి యొక్క ఎఫిషియన్సీ మనకు వచ్చేస్తే సరిపోతుంది. సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2. 24ని 2 తోటి డివైడ్ చేస్తే ఎంత 2 1s 2 2s. ఓకేనా ఆన్సర్ వచ్చేసి 2 విలువ. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. A can do a piece of work in 4 hours. A and C together can do it in just 2 hours, while B and C together need 3 hours to finish the same work. B alone can complete the work in how many hours? Okay, B ఒక్కడే పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు. A can do a piece of work in 4 hours. A and C can complete together can do it in 2 hours. B, C together need to 3 hours. ఓకేనా ఇది ఏ. ఓకే చూడండి 2 అనేది 4 ఒక ఫ్యాక్టర్ కాబట్టి మనకు ఈ 4ని 3ని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఎల్సిఎం. 4 3s are 12 4 3s are 2 6 are 2 6 are 3 4s are. ఓకేనా 3 4s are ఎఫిషియన్సీ ఇవి. నెక్స్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3. ఓకేనా ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ మనకు కావాలి. కానీ ఏ యొక్క ఎఫిషియన్సీ 3 కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ సి ఉంది, ఏ ఉంది. ఈ ఏసీ కలిపి ఈ ఏసీ రెండింటిని కలిపితే ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ 6. ఓకేనా ఈ 3 మైనస్ చేస్తే ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ కాబట్టి 3 మైనస్ చేస్తే సిది మిగులుతుంది. సిది వచ్చేసి 3. ఓకేనా సిది వచ్చేసి కూడా 3. నెక్స్ట్ ఇప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ మనకు 3 అని తెలిసిపోయింది కదా. ఇక్కడ టోటల్ 4 ఉంది. ఏది బీసీ
బీసీ ఓకేనా. బీసీ యొక్క ఎఫిషియన్సీ టోటల్ 4, సి యొక్క మనకు ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి -3 చేస్తే 1, దేని యొక్క 1, బి యొక్క ఎఫిషియన్సీ 1. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ బి ఎలా అన్నాడు కాబట్టి మనకు బి ఒక్కటి వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, 12/1 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ 12. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. B and C together can complete a work in 8 days. A and B together can complete the same work in 12 days. And A and C together can complete the same work in 16 days. In how many days can A, B and C together complete the work? So friends, B and C together can complete a work in 8 hours. Okay, B plus C 8 hours. A plus B వచ్చేసి 12 days. అవర్స్ కాకుండా డేస్. నెక్స్ట్ సి, ఏ అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 16 days. ఏ ప్లస్ సి వచ్చేసి 16 days. ఓకేనా. ఇన్ హౌ మెనీ డేస్? ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాం. ఓకే, ఇది డి. ఓకేనా. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఇది 8 అనేది ఫ్యాక్టర్. ఓకేనా. 4 3s ఆర్ 4 4s ఆర్. ఓకే, ఈ 16 3 తోటి. ఓకే, ఈ 12ని 4 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి యూనిట్ వచ్చేసి ఆన్సర్ కాదు, ఎల్సిఎం వచ్చేస్తుంది. ఎల్సిఎం వచ్చేసి 48. ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ బి 2 సార్లు వచ్చింది. ఓకే, బి 2 సార్లు వచ్చింది, సి 2 సార్లు వచ్చింది, ఏ 2 సార్లు వచ్చింది, ఏ 2 సార్లు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 2 into A plus B plus C ఈక్వల్ టు ఈ మూడింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఈ 8 తోటి కూడా మనం డివైడ్ చేయాలి. 8 తోటి ఎంతలో డివైడ్ అవుతుంది? 48. ఎంతలో డివైడ్ చేస్తుంది? 8 6 ఆర్ 48. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది ఎంత ఎఫిషియన్సీ? 6. ఇది వచ్చేసి 3. ఇక్కడ 3 కాదు, 4. ఇక్కడ వచ్చేసి 3. ఓకేనా, 3. ఓకేనా, మనం దీన్ని డివైడ్ చేయలేదు. 6 4 3 మనకు వచ్చింది. ఓకేనా, ఎఫిషియన్సీ. ఓకే, ఎఫిషియన్సీ వచ్చేసి 6 4 3. ఓకేనా, యాడ్ చేస్తే ఎంత? 13. ఓకేనా, ఇక్కడ ఇది 2ని 13ని మనం డివైడ్ చేయాలి. 2 1s ఆర్ 2 6 ఆర్ 12, రిమైనింగ్ 1 పాయింట్ కొడితే 0 వస్తుంది. ఓకే, 2 5s ఆర్ 10. ఓకే, టోటల్ ఇప్పుడు ఈ 2 అనేది డివైడ్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏ బి సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 6.5. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. ఓకే, ఈ పాయింట్ను ఇక్కడ ఈ పాయింట్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసిపోయిన 0 వస్తుంది. 5 తోటి క్యాన్సిల్ చేద్దాము. 5 1s ఆర్ రిమైనింగ్ 1, 5 3s ఆర్ 15. ఓకేనా, 5 9s ఆర్ 45, రిమైనింగ్ 3, 5 6 ఆర్ 30. ఓకేనా, 13 ఎంతలో డివైడ్ చేస్తుంది? చేయండి ఫ్రెండ్స్. 13 7s ఆర్ 91, రిమైనింగ్ 5/13. అంతేనా? కరెక్టేనా? ఓకే, కరెక్టే ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 7 5/13. ఓకేనా, 7 5/13. మంచి